మరి కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది. దాదాపు 1,00,000 పైన రిప్రజెంటేషన్స్ రెవెన్యూ సదస్సుల్లో మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే క్లియర్ చేయగలిగిన ఏమున్నా కూడా వాటన్నిటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా 22A గురించి, అదేవిధంగా ల్యాండ్ సర్వేకి సంబంధించిన డిస్ప్యూటు, తర్వాత ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించి ఎక్కువగా వచ్చినాయి. వీటిలో వెంటనే పరిశీలించి పరిష్కరించగలిగిన వాటిని వేచి చూడుకోకుండా, అంటే రెవెన్యూ సదస్సులు అయిపోయే వరకు కూడా వేచి చూడుకోకుండా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏదైనా ఉంటే కనుక వాటి మీద ఒక ప్రపోజల్ తయారు చేసి క్యాబినెట్కి తీసుకొచ్చైనా సరే, ఏదైనా క్యాబినెట్ అప్రూవల్ అవసరం ఉంటే తీసుకొచ్చి వెంటనే చేయమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రూల్స్ని వీటన్నిటిని కూడా సింప్లిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకోకుండా, ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ప్రతిసారి ఈ రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉంటాయి. పేద ప్రజలు ఆఫీసుల చుట్టూతా లేదా ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరిగినా వాళ్ళు ఖర్చులు పెట్టి మరి ఏంటి ఆ పాస్బుక్స్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, జిరాక్స్లు తీసుకుని వాటన్నిటినీ కూడా ప్రతిసారి సబ్మిట్ చేయటం, దానికి ఒక పరిష్కారం లభించకపోవటం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు వీటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలి, దీనికోసం ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నారు. ఇండస్ట్రీస్ మినిస్టరు, ఎంఏయుడి మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్తో సహా ఇవన్నీ కూడా లిటిగేషన్ ఫ్రీ చేయటం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అందరికీ తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే ఇండిసిప్లిన్ ఆర్థిక మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇండిసిప్లిన్ ఉండటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఫండ్స్ డైవర్షన్గా కానివ్వండి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, వీటన్నిటినీ చెల్లింటూ కూడా ఈ 6 నెలల్లో మరి పెన్షన్ పెంచిన భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా 30,000 నుంచి చేసాం, మనం చేస్తాను. అదేవిధంగా మెగా చేసి 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా. సూపర్ 6 చేశామో అలా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ని దాదాపు కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ 6లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా, అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా 21 రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు 4-5 నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ 6లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.